హాయ్ హలో వెరీ వెల్కమ్ టు J24 న్యూస్. వెల్కమ్ టు గుడ్ మార్నింగ్ తెలంగాణ విజిలాని. ప్రతిరోజులాగా ఈ రోజు కూడా ఈనాడులోని ప్రధాన వార్తలు చూద్దాం. సో నూతన తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ గారు మే 1న బాధ్యతలు స్వీకరణ చేయబోతున్నారు. ఇది వరకు J24 న్యూస్ గుడ్ మార్నింగ్ తెలంగాణలో చెప్పాము. సో సివి ఆనంద్ గారు తెలంగాణ డీజీపీగా రాబోయే సూచనలు మెరుగ్గా కనిపిస్తున్నాయి అని. సో ఆ విధంగానే నిన్న గెజిట్ ఆర్డర్ కూడా వెలువడడం జరిగింది. తెలంగాణ నూతన డీజీపీగా సివి ఆనంద్ ఎంపిక చేస్తూ ప్రభుత్వం మంగళవారం ఉత్తర్వులు జారీ చేసింది. ప్రస్తుత డీజీపీ శివధర్ రెడ్డి గురువారం పదవీ విరమణ చేస్తున్న నేపథ్యంలో ఆయన స్థానంలో ఆనంద్ గారు మే 1న బాధ్యతలు చేపట్టనున్నారు. ప్రస్తుతం ఆయన హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్నారు. హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్న సివి ఆనంద్ సుప్రీంకోర్టు మార్గదర్శకాల మేరకు యూపీఎస్సీ ద్వారా ఎంపికైన ఆనంద్ 2 ఏళ్ల పాటు ఈ పోస్ట్ లో కొనసాగనున్నారు. సో 2 years పాటు తెలంగాణ డీజీపీగా సివి ఆనంద్ గారు ఉండబోతున్నారు. అంటే ఇంకా 2 ఏళ్లు కాంగ్రెస్ ప్రభుత్వం ఉంటుంది. అప్పటి వరకు 22 ఏళ్ల వయసులో మొదటి ప్రయత్నంలోనే ఐపీఎస్ కు ఎంపికైన ఆనంద్ 34 ఏళ్ల పాటు ఉమ్మడి రాష్ట్రం తెలంగాణలో అనేక విభాగాల్లో సుదీర్ఘ సేవలు అందించారు. సిఐడిలో పనిచేస్తున్న సమయంలో కృషి బ్యాంక్ కేసులో ప్రధాన నిందితుడు బ్యాంకాక్ లో నక్కిన కోసరాజు వెంకటేశ్వరరావును భారత్ కు రప్పించడంలో ప్రత్యేక చొరవ తీసుకుని సిఐడి సాధించిన కీలక విజయాల్లో ఒకటిగా నిలిపారు. స్వతహాగా క్రికెట్ క్రీడాకారుడైన ఆనంద్ చదువుకునే రోజుల్లోనే అండర్-22కు ఎంపికయ్యారు. సికింద్రాబాద్ క్లబ్ తరపున ఆడుతూ 5 సెంచరీలు సాధించారు. 2019లో అఖిల భారత టెన్నిస్ టోర్నీలో ప్రథమ స్థానం సాధించారు. పలు గోల్ఫ్ టోర్నమెంట్లోనూ పాల్గొన్నారు. 2002లో రాష్ట్రపతి శౌర్య పథకం పిఎంజీ, 2007లో భారత పోలీసు పథకం ఐపీఎం, 2017లో రాష్ట్రపతి పథకంతో ఎన్నో అవార్డులు అందుకున్నారు. సో ఏది ఏమైనా సివి ఆనంద్ గారు కీలక పదవులు ఏవేవి విధులు నిర్వహించారంటే 1992 నుంచి 94 అంటే 1992 నుంచి 94 వరకు 92, 93, 94 3 సంవత్సరాలు వరంగల్ రూరల్ ఎస్పీగా పనిచేశారు. ఆ తర్వాత 2007 నుంచి 8 వరకు విజయవాడ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. 2009 నుంచి 10 వరకు అబ్కారీ శాఖ డైరెక్టర్ గా ఉన్నారు. 2013 నుంచి 16 వరకు సైబరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. 2016 నుంచి 18 వరకు పౌర సరఫరాల శాఖ ఎండీగా ఉన్నారు, సివిల్ సప్లైస్. 2021 నుంచి 23 వరకు హైదరాబాద్ పోలీస్ కమిషనర్ గా ఉన్నారు. 2024 అవినీతి నిరోధక శాఖ విజిలెన్స్ అండ్ ఎన్ఫోర్స్మెంట్ డీజీగా చేశారు. 2025 నుంచి 26 వరకు హోంశాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా చేశారు. ఇప్పుడు 2020 నుంచి 27, 28 వరకు తెలంగాణ డీజీపీగా రాబోయే రోజుల్లో ఉండబోతున్నారు. నిబంధనలకు విరుద్ధంగా డీజీపీ శివధర్ రెడ్డిని నియమించారంటూ ధనగోపాలరావు దాఖలు చేసిన పిటిషన్ పై విచారణ మరోసారి వాయిదా పడింది. ఈ పిటిషన్ పై జస్టిస్ బి విజయసేన్ రెడ్డి మంగళవారం విచారణ చేపట్టగా అడ్వకేట్ జనరల్ ఏ సుదర్శన్ రెడ్డి వాదనలు వినిపిస్తూ 2 రోజులు లేదంటే 1 రోజు గడువు ఇస్తే నియామక ప్రక్రియ పూర్తవడంతో న్యాయమూర్తి విచారణను 30కి వాయిదా వేశారు.